IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. క్యాపిటల్ అమరావతి క్లీన్ గా మారుతోంది. మొన్నటి వరకు నల్లమల ఫారెస్ట్ ను తలపించిన ప్రాంతం ఇప్పుడు కొత్త కళలను సంతరించుకుంటోంది. ప్రభుత్వం చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ తో ఆ ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయి. 30 రోజుల్లోగా ముళ్ల కంపలను తొలగించాలన్న టార్గెట్ తో పనులు సాగుతున్నాయి. ఎటు చూసినా ఫారెస్ట్, నల్లమల అడవిని తలపిస్తోంది. అమరావతి అడవిపై జంగల్ క్లియరెన్స్ 30 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్. వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో మూలకుపడ్డ అమరావతి దుమ్ము దులుపుతున్నారు అధికారులు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని పనులు పట్టాలెక్కించేందుకు చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ కు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. సెక్రటేరియట్ వెనకాల ఉన్న N9 రోడ్డులో పనులను ప్రారంభించారు మంత్రి. త్వరలో IIT నిపుణుల ప్రాథమిక నివేదిక అందిన తరువాత ప్రభుత్వం చేపట్టే పనులు మొదలవుతాయని మంత్రి తెలిపారు. దాదాపు 24,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న జంగిల్ ను 30 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. దీంతో 5 ఏళ్లుగా నిర్జీవంగా పడి ఉన్న ఆంధ్రుల రాజధాని అమరావతి ఇక కొత్త కళను సంతరించుకోనుంది. 58,000 ఎకరాలని ఇంక్లూడింగ్ గ్రామ కంటాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న 34,000 ఎకరాలు కావచ్చు. దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ. డ్రోన్ ద్వారా మన CRD ఆఫీస్ వాళ్ళు స్టడీ చేస్తే 24,000 ఎకరాల ఏరియా క్లీన్ చేయాల్సి వస్తుంది. దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు. 1 మంత్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో దట్టమైన అడవిని తలపిస్తోంది. ఏపుగా పెరిగిపోయిన తుమ్మ చెట్లు, ముళ్ల కంపలతో నిండి ఉండడంతో భూములిచ్చిన రైతులు కూడా తమ భూమి ఎక్కడ ఉందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటిది అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సవ్యంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ముందుగా అడవిని తలపిస్తున్న ఈ జంగిల్ ను క్లియర్ చేసేందుకు పనులు మొదలుపెట్టారు. మొత్తం 36,50,00,000తో NCC సంస్థ పనులు చేస్తోంది. 23,429 ఎకరాల్లో ఉన్న జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసి రాజధాని నిర్మాణం మొదలుపెట్టేందుకు ప్లాన్ చేశారు. 2014-19 మధ్యకాలంలో సీఎం చంద్రబాబు మీద నమ్మకంతో అమరావతి కోసం కేవలం 38 రోజుల్లోనే 34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ప్రభుత్వానికిచ్చారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించిన భూమిలో మాస్టర్ ప్లాన్ ద్వారా రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు 41,484 కోట్లతో పనులు చేపట్టారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అంటూ రైతులను ఇబ్బంది పెట్టేసింది. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎంతో ధైర్యంతో ఉన్న అమరావతి రైతులను అభినందించారు మంత్రి నారాయణ. అయితే మొత్తం 58,000 ఎకరాలు అమరావతి పరిధిలో ఉంటే 24,000 ఎకరాలు దట్టమైన అడవిగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ ను చేపట్టింది.